బండి సంజయ్ కొడుకుపై బేటాసే బచావ్, బేటీ బచావ్ కాదు, బేటాసే బచావ్ పోక్సో కేసు. బండి సంజయ్ కొడుకు పైన పోక్సో కేసు. సో మరి సన్ స్ట్రోక్, ఇది ఎండాకాలం కలిగే సన్ స్ట్రోక్ కాదు, సన్ స్ట్రోక్, ఎస్యుఎన్ స్ట్రోక్ కాదు ఇది, అంటే సన్ ఇచ్చే స్ట్రోక్ కాదు, మళ్ళా ఎస్ఓఎన్ సన్ వల్ల వచ్చే స్ట్రోక్ ఇది. సో మొత్తానికి ఏమైంది అంటే ఇక్కడ ఒకసారి చూడండి, మైనర్ను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు, 17 ఏళ్ల బాలికను ట్రాప్ చేసి మద్యం తాగించి వేధించినట్టు ఫిర్యాదు, బాధిత కుటుంబం ఆరోపణలతో కేంద్ర మంత్రి కొడుకుపై ఎఫ్ఐఆర్ అంటూ విన్నారా. ఇగో మొత్తానికి ఎఫ్ఐఆర్ అయితే అయింది. ఇక ఎఫ్ఐఆర్ ఎట్లయింది, ఎన్ని గంటలు టైం తీసుకున్నారు, వాళ్ళు స్టేషన్కి వెళ్ళి ఎంతసేపు కూర్చున్నారు ఎఫ్ఐఆర్ చేయించడానికి, మరి అక్కడ అత్యుత్సాహం చూపించిన వాళ్ళు ఎవరు, మధ్యవర్తిత్వం చేసిన వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా ఒకటొకటి చెప్తాను నేను. రాజీ కోసం బెదిరింపులు విననందుకు బాధితురాలిపైనే ఉల్టా కేసు, పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని భగీరథ్పై అభియోగాలు. ఈ భగీరథ్ ఎవడయా అంటే భగీరథ్ సాయి భగీరథ్. చాలామందికి భగీరథ్ అంటే ఆ పేరు తెలియట్లేదన్నా అసలు ఎవరైనా అంటే కేంద్ర సహాయ మంత్రి ఉన్నాడు కదా మన రాష్ట్రంలో, కరీంనగర్ నుంచి కార్పొరేటర్ నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వరకు ఎదిగినటువంటి గొప్ప నాయకుడు ఉన్నాడు కదా, ఆ నాయకుడి కొడుకు. ఎందుకంటే ఆ నాయకుడు దేశం కోసం, ధర్మం కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉంటామని చెప్పి తన స్పీచ్లో, పైగా ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం యావత్తు దేశ ప్రజలందరి భద్రత కోసం, శ్రేయస్సు కోసం 24 గంటలు కష్టపడుతున్నటువంటి బండి సంజయ్ కుమారుడు. అయితే సాయి భగీరథ ఆయన పేరు. అపర భగీరథుడా అంటే కాదు, సాయి భగీరథే. ఎందుకు అపర భగీరథ అంటున్నారంటే జనాలు, ఈయన గతంలో ఆ పిల్లగాడు చేసినటువంటి కొన్ని ర్యాగింగ్ ప్లస్ తాగి బయటకు రిలీజ్ చేసినటువంటి వీడియోలు ఉన్నాయి కదా, వాటిని చూసినాక అన్న ఆ పిల్లగాడు వట్టి భగీరథుడైతే కాదే, అపర భగీరథుడే ఉన్నట్టున్నాడు, తండ్రికి తగ్గ తనయుడు అని కొంతమంది కామెంట్ చేశారు. బట్ మనమేం అనట్లేదు, మనకు అది అక్కర్లేదు, తప్పు ఎవరు చేసినా, ఈవెన్ బండి సంజయ్ కూడా యాక్సెప్ట్ చేయడు. అయితే ఒకసారి చూడండి, కేంద్ర మంత్రి వైఖరితో న్యాయ పోరాటానికి సిద్ధమైన బాధిత కుటుంబం, రాజకీయ ఒత్తిళ్లు, నేయర్గా బెదిరింపులు, హనీ ట్రాప్ అంటూ ఉల్టా కేస్, మధ్యవర్తిగా రంగంలోకి బీజేపీ నేత సంగప్ప సంజయ్తో మీటింగ్. మధ్యవర్తిత్వం ఎందుకు ఇంకా హనీ ట్రాప్ అయితే? ఒకసారి ఇక్కడ చూడండి, పోక్సో 2012 యాక్ట్ ప్రకారం పోక్సో గురించి, అసలు పోక్సో ఏందన్నా కొంతమందికి తెలియదు, కొంతమందికి ఐడియా ఉండదు. అదేంటంటే ఇగో ఇది చూసిరు కదా, ఇది పిల్లల కోసం తీసుకొచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి చట్టం. మైనర్ పిల్లల కోసము, 18 ఏళ్ల లోపు ఉన్నటువంటి పిల్లలకు వాళ్ళపైన జరిగేటువంటి వాటి గురించి, ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ 2012. మైనర్ బాలల లేదా మైనర్ పిల్లల అంటే లైంగిక నేరాలు ఏవైతే జరుగుతూ ఉంటాయో, అఘాయిత్యాలు ఏవైతే జరుగుతుంటాయో వాటి నుంచి కాపాడడానికి పెట్టినటువంటి చట్టం ఇది. ఈ చట్టం ప్రకారము ఇది నాన్ బెయిలబుల్ వారెంట్ యాక్చువల్గా ఇష్యూ చేయొచ్చు. ఇక్కడ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసి పోక్సో చట్టం ప్రకారం స్పెషల్ కోర్ట్స్ ద్వారా చాలా స్పీడ్గా ఈ కేసుని విచారణ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి చూడండి. ఒక్కసారిగో అసలు పోక్సో అంటే ఏంటిదో ఒకసారి చూడండి. పోక్సో స్టాండ్స్ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. ఇక్కడ ఇది ప్రివెన్షన్ అంటే ముందే కాపాడేది, ఇది ప్రొటెక్షన్ యాక్చువల్గా. ప్రొటెక్షన్ ఎంత ఉంది, ఎట్లా చేస్తున్నారు, మన దేశంలో ఎవరికి ఎట్లాంటి ప్రొటెక్షన్ అందుతుంది అనే దాన్ని ఇప్పుడు దీన్ని బట్టి మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకైతే మరి ఎట్లా ట్రీట్ చేస్తున్నారు, ఎట్లా ఎఫ్ఐఆర్ చేశారు అనే దాన్ని ఒకసారి చూడండి. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 enacted by the Parliament of India on May 22, 2012. This law protects children under 18 from sexual abuse, harassment and pornography, ensuring child-friendly investigation and speedy trials అంటూ ఇక్కడ కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ పోక్సో యాక్ట్. ఇది మనకు ఎరక కావాలి, ఇది అర్థం అయితే ఇక అన్ని అర్థమైపోతాయి. పర్పస్ ఇది ఎందుకు పెట్టారంటే ప్రొటెక్ట్స్ అగైనెస్ట్ సెక్సువల్ అసాల్ట్, హరాస్మెంట్ అండ్ పోర్నోగ్రఫీ. ఇక మీకు అందరికీ ఎరక ఈ ముచ్చట్లు, ఈ పదాలు ఆ ప్రొటెక్ట్ చేయడానికి, మన పిల్లల్ని కాపాడుకోవడానికి తెచ్చినటువంటి చట్టం. అందులో డెఫినేషన్ ఆఫ్ చైల్డ్ అంటే డెఫినేషన్ ఏంటిదంటే ఇక ఎనీ పర్సన్ బిలో 18 years ఆఫ్ ఏజ్, 18 ఏళ్ళ లోపు వాళ్ళంతా కూడా పిల్లల కిందకే లెక్క కడతాం కాబట్టి పిల్లలు. కీ ఫీచర్స్ జెండర్ న్యూట్రల్
ఫాస్ట్ ట్రాక్ ట్రయల్స్ అండ్ మ్యాండేటరీ రిపోర్టింగ్. లీగల్ ప్రొటెక్షన్స్ ఏముంటాయంటే ఎన్షూర్స్ స్పెషల్ కోర్ట్స్ కాన్ఫిడెన్షియల్లీ ఆఫ్ ద విక్టిమ్ యొక్క పేరు కానీ ఫోటో కానీ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కానీ చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారు. అండ్ మ్యాండేటరీ కౌన్సిలింగ్ కంపల్సరీ ఇస్తారు. ఎఫెక్టివ్ డేట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ November 14, 2012. ద లా ఎన్షూర్స్ దట్ ద చైల్డ్స్ బెస్ట్ ఇంట్రెస్ట్ ఆర్ మెయింటైన్డ్ త్రూ అవుట్ ద లీగల్ ప్రాసెస్ అంటూ ఇక్కడ ఒకసారి చూడండి. ఈ చట్టం యొక్క ఉద్దేశం మైనర్ బాలికలను కాపాడడానికి, ఎక్కడి నుంచి, ఈ సెక్సువల్ అబ్యూస్ నుంచి కానీ, హరాస్మెంట్ నుంచి కానీ, పోర్నోగ్రఫీ నుంచి కానీ కాపాడడానికి తీసుకొచ్చినటువంటి చట్టం. ఇదంతా ఎందుకు చెప్తున్నావు అన్నా, ఇది ఏమవసరం ఇప్పుడు? పోక్సో అంటే తెలుసుకోవాలి ఫస్ట్, అసలు ఈ చట్టం ఎందుకు వచ్చింది, ఎందుకు పెట్టిండ్రు అని. ఎందుకు తెలుసుకోవాలంటే, ఒకనాడు మన బండి సంజయ్ గారు, ఇగో మీరే చూడండి, ఒకనాడు బండి సంజయ్ గారు ఇదే పోక్సో యాక్ట్ గురించి ఇంక్లూడింగ్ సెక్షన్తో సహా మాట్లాడినటువంటి మాట ఒకసారి మీరంతా చూడాలి. ఏమన్నాడు, ఎందుకోసం అన్నాడు, ఆ ఉదంతం ఏంది, ఆ సందర్భం ఏంది అని ఒకసారి తెలుసుకోవాలి. ఇదిగోండి, ఎందుకంటే దీని గురించి ఆయనకు తెలిసినంత బ్రహ్మాండంగా ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆయన హోంశాఖ సహాయ మంత్రి కాబట్టి, ఈ దేశ భద్రతను కాపాడేటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి ఆయనకు ఐడియా ఉంటుంది ఆ చట్టం గురించి. అందుకే ఆ చట్టం ఏందో ఒకసారి చూడండి. ఆయన మాటలో వినాలి మనం. ఫస్ట్ ఆయన మాటలా వింటే మనకు క్లారిటీ వస్తుంది. తను ఏమన్నాడు ఒకసారి ఇది వినండి మీరు. అయితే ఆ రోజు ఏమంటాడంటే, ఈ వీడియో బాగా వైరల్ అవుతా ఉంది ఇప్పుడు. ఇక అది ఎట్లా వైరల్ అవుతుంది, ఎందుకు వైరల్ అవుతుంది అనేది చెప్తా నేను. కానీ ఎందుకు మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగినప్పుడు ఫోక్సో కేసు పెట్టారు. ఫోక్సో కేసు పెట్టినప్పుడు చట్టం ఏం చెప్తుంది? 164 ప్రకారము చట్టం ఏం చెప్తుంది? పోక్సో కేసు పెట్టారు, మైనర్ బాలిక పైన అత్యాచారం జరిగితే పోక్సో కేసు పెట్టారు. పెడితే 164 ప్రకారం చట్టం ఏం చెప్తుందని మనకు చెప్తుండు బండి సంజయ్ గారు. ఒకసారి వినండి. స్టేట్ ముందు అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సిన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంది. మరి ఎందుకు రికార్డ్ చేయించలే? దేశ వ్యాప్తంగా చర్చించుకుంటారు. వేరే దేశం నుంచి వచ్చి అత్యాచారం చేసి నాకు అర్థం కాలేదు. ఉగ్రవాదులు వచ్చి అత్యాచారం. కానీ మీరు విన్నారా? ఇది ఒకవేళ సాయి భగీరథ్ కోసమేమో అని అనుకునేరు. కాదు, అంటే కింద ఫోటో ఉంది కాబట్టి ఈయననే ఆ అపర భగీరథుడు ఏడున్నాడంటే ఈయనే ఉన్నాడు. ఈయన మాట్లాడేది ఈయన గురించేమో అనుకొని అందరు వైరల్ చేస్తూ ఉన్నారు. కాదు, ఈయన గతంలో జరిగిన ఉదంతం గురించి, గత పరిపాలనలో ఎవరినో కాపాడడానికి, పెద్దలను కాపాడడానికి చేస్తున్న ప్రయత్నం అని ఆనాటి ప్రభుత్వం మీద, ఆనాటి మంత్రుల మీద చేసినటువంటి ఆరోపణలు ఇవి. ఇది ఎట్లుంటుందంటే, మనం దవ్విన బొందల్నే మనం పడతాము అనేది కొన్నిసార్లు జరుగుతుంటుంది అన్నట్టు. మనం దవ్వుతాం కదా, ఇంకోని కోసం దవ్వుతాం కదా, మనం పడతాం. అలా ఎట్లా పడతామంటే ఇట్లా పడతాం. ఇక ఒక 2 రోజుల కింద మాట్లాడిన మాటల్ని కలిపి ఇక వైరల్ చేస్తుర్రు. ఇక ఇప్పుడు ఈయన కొడుకు, ఈ పెద్ద మనిషి మొన్న ఏమంటారంటే, ఒక 2-3 రోజుల కింద మీరంతా చూస్తుంటారు, కేటీఆర్ను పట్టుకొని, అంటే నేను కేటీఆర్ గొప్ప, కేటీఆర్ని అంటావా, అట్టెట్లా అంటావు అని అనడానికి అంటలేదు నేను. కేటీఆర్ను పట్టుకొని ఏమంటాడు తెలుసా? నువ్వు నీ అబ్బకి పుడితే, నువ్వు కేసీఆర్ కొడుకు అయితే, నువ్వు మొగోనివైతే, నువ్వు మనిషివైతే అని ఒక 100 మాటలు మాట్లాడిండయా. నిజంగా మీరు వినుంటారు, చాలామంది వినుంటారు. ఇంకో ఎంత సీరియస్గా అన్నాడంటే మీరు వినాలి. ఇగో మనిషి అయితే పుట్టుక ఉడితే నువ్వు నిజంగా కేసీఆర్ కొడుకు అయితే అవన్నీ బయట పెట్టు. లేకుంటే మనిషి కంటే హీనమైన బతుకోని నేను భావిస్తాను. మనిషి అయితే మనిషి పుట్టుక ఉడితే అని నువ్వు మీ అయ్యకే ఉడితే అని కేటీఆర్ అని అన్నాడు. ఇప్పుడు బీఆర్ఎస్లు ఏమనుకుంటారు చెప్పాలనా? బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కానీ వాళ్ళ పేజీలలో కానీ ఏం పెట్టుకుంటారు, ఏమంటారు చెప్పాలనా? బండ కట్టుకొని బాయిలో దుంకి సావాలి ఆయనతో చెప్తే. అది మీడియా ముఖంగా చెప్తే అయితే ఇక మళ్ళీ ముఖం యాడ ఎత్తుకోవద్దు. ఇక రాజీనామా చేయమని చెప్తారు. ఫస్ట్ చెప్తే కదా, నీతులు చెప్తాయి కదా. అవతలలో ప్రభుత్వం ఉన్నప్పుడు మనం నీతులు చెప్తాము కదా. మరి ఇలా నువ్వేం చేస్తున్నావు? ఇలా నీ కొడుకు ఏం చేస్తున్నాడు? ఇక్కడ వాళ్ళు ఏమంటారు అంటే, అయ్య మెట్ల మీద ఉంటే కొడుకు కోనేట్లా ఉంటాడా? యాడుంటాడు? అయ్య మెట్ల మీద ఉంటే కొడుకు కోనేట్లుంటాడా? ఇప్పుడు చెప్పురి కదా సమాధానము అని ఇలా సోషల్ మీడియా కోడై కూస్తూ ఉంది. అయితే ఈ పిల్లగాడు ఏం చేసిండంటే, మైనర్ బాలికని అత్యాచారం చేసిండని ఆరోపణలతో ఇలా పేట్ బషీరాబాద్ పిఎస్లో ఎఫ్ఐఆర్ అయింది. అయితే ఈ పిల్లగాడేమన్నా శుద్ధపూసనా, మరి ఇంతకుముందు ఏమన్నా
మంచిగా చదువుకునేటోడు ఆయన మీద లేనిపోని ఆరోపణలు చేస్తుర్రు, రాజకీయంగా కక్ష కట్టిర్రు, కావాలనే లోలే చేస్తుర్రు అంటే ఎవల ప్రభుత్వం ఉంది అది కూడా ఎరకు ఉండాలి, అది కూడా తెలిసి ఉండాలి. ఇప్పుడు ఎవల ప్రభుత్వం ఉంది? బీఆర్ఎస్ ఉందా? లేదు. ఏమున్నది? కాంగ్రెస్సే ఉన్నది. మరి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? మరి ఊంట అంటే ఉరికొచ్చేటోళ్ళు ఆ జర్ర బీఆర్ఎస్ వాళ్ళు దొరికితే మాత్రం ఈ పాటికి ఇక దాన్ని శిలువలు పలువలు చేసి కింద మీద మాట్లాడి ఆగమాగం చేద్దురు కదా. మరి హోం మంత్రి అయినటువంటి మన ముఖ్యమంత్రి ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడకపోగా మరి ఇలా ఏం సంబంధం ఉన్నదని ఇలా ఎఫ్ఐఆర్ చేయడానికి గంటలు టైం తీసుకున్నారు. ఇది ఫస్ట్ ప్రశ్న. ఇక ఇక్కడ ముచ్చట ఏంటంటే బండి సంజయ్ చెప్పే నీతులేమో గిట్లుంటాయి, కొడుకు చేసేటి ఏమో గిట్లుంటాయి. పోనీ ఈ పిల్లగాడేమన్నా నిజంగా మంచి మనిషి, మంచిగా ఉంటాడు, గాయనను మీరు అనవసరంగా లేనిపోని రాజకీయాలకు తెస్తుర్రు అని అంటే గతంలో ఉన్నటువంటి వీడియోలని, గతంలో దొరికినటువంటి ఫోటోలని విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు, వైరల్ అవుతూ ఉన్నాయి. అవి ఒకటి ర్యాగింగ్ చేసినటువంటి వీడియో, మనోడు ర్యాంకింగ్లో నెంబర్ 1 మంచిగా చేస్తారు ర్యాగింగ్. రెండోది బగ్గ దాగి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి మాటలు, పైగా ఒక ఆడియో కూడా లీక్ అయింది. ఇప్పుడు ఒక ఆడియో కూడా ఉన్నది. ఇక్కడ ముచ్చట ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్కి మరి బీజేపీకి ఏం బంధం ఉన్నదా? ఏం ఫెవికల్ బంధం ఉన్నది ఇలా ఈ రాష్ట్రంలో? ఈ రాష్ట్రం ముచ్చట చెప్తా ఉన్నా. ఎందుకు మాట్లాడతలేరు? మరి మాట్లాడాలి కదా, మంత్రులు ఎమ్మెల్యేలు ఇట్లా బయటకు వచ్చేయాలి, ఈ పార్టీకి ఆగమాగం చేసేయాలి. దొరికింది కదా అడ్డంగా, ఎఫ్ఐఆర్ కూడా అయింది కదా. మాట్లాడరు. ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు? వాళ్ళు మాట్లాడరు. వాళ్ళతో పాటు 8 మంది ఎంపీలు ఈ ఒక్క ఆయన పక్కకు పెట్టి, తండ్రి కాబట్టి పుత్రవాత్సల్యం ఎట్లయినా ఉంటుంది, ఏడుస్తుంది. అది కొడుకు ఎవరంటారు కదా, పంది పిల్ల పందికి ముద్దు, కాకి పిల్ల కాకి ముద్దు అని సామెత ఉన్నట్టు ఎవరి పిల్ల వాళ్ళకు ముద్దే, అది ఏమన్నా చేయని తర్వాత మార్చుకుంటారు అని జనాలు అంటారు, కరీంనగర్ వాళ్ళు అంటారు, మళ్ళీ నేను అంటున్నాను అనుకున్నారు. కాకపోతే ఇక్కడ బండి పిల్ల బండికి ముద్దు, అందరికి కాదు కదా ముద్దు. అయితే మిగిలిన 7 మంది ఎంపీలు ఎందుకు మాట్లాడరా? గింతంత దొరికితే రఘునందన్ రావు, అరవింద్ ఎగిరెగిరి పడతారు కదా, మస్తు మాట్లాడతారు కదా. ఇక మా అంత మేధావి లేరు, మా అంత తోపులు లేరు అన్నట్టు మాట్లాడతారు కదా. మరి వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? మరి ఈ పోక్సో చట్టం గురించి మాట్లాడాలి కదా, పోక్సో కేసు అయింది కదా, ఏమైంది అని ఇలా మీ నియోజకవర్గాల్లో నిజామాబాద్ అట్లే మెదక్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఇక్కడ ఇంకొక ముచ్చడి చెప్తాం మీకు. ఇక కాంగ్రెస్ ఎందుకు మాట్లాడదు, బీజేపీ ఎందుకు మాట్లాడదు అంటే మాట్లాడితే సిగ్గు పోగొట్టుకున్నట్టు అవుతుంది కాబట్టి. ఎందుకంటే గతంలో వాళ్ళే ఎన్నో నీతులు చెప్పారు కాబట్టి.